అత్యంత ఆర్భాటంతో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భీమిలి రూరల్ మండలం అన్నవరం గ్రామం నుంచి ప్రచార భేరీ మ్రోగించారు. అంతకుముందు స్థానిక రామాలయంలో స్వామివారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం చేపట్టారు. నాగమయ్యపాలెం, చిప్పాడ గ్రామాల్లోని ప్రజలను పలకరిస్తూ తమ మేనిఫెస్టోను వివరించారు. అనంతరం మధ్యవలసలో జడ్పీటీసీ గాడి వెంకటపడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు తమ నాయకుడు గంటా శ్రీనివాస్కి ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీ పార్టీ విజయోత్సవాన్ని తలపించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై గంటా సమక్షంలో ఇటీవల వైసీపీకి పదవికి రాజీనామా చేసిన గాడి వెంకటప్పుడు మరలా సొంత గూటికి చేరారు. తనతో పాటుగా తన అనుచరులైన సింగనబంద, లక్ష్మీపురం, నారాయణరాజుపేట, మధ్యవలస, మధ్యపేట తదితర 9 పంచాయతీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరి గంటాకు మద్దతుగా నిలిచారు. Unstoppable. It's just a start, taking every challenge head on. Not only will be crushed and be gone, he's put on. Struggle like no other brothers, have to make the flash flat on. Jai Telugu Desam, yeah. Jai Telugu Desam, what? Jai Telugu Desam, right? Jai Telugu Desam, woo. TDP రెండబట్టి కదిలినారే అందరొక్కటే, తిరగబడ్డా జనాలయ్యి తిరుగుబాటు చేసినారే. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, అభివృద్ధికి దారి కొరకు, ఆంధ్ర రాష్ట్ర బాగు కొరకు, భయం బదిలి బయలుదేరే బాబు కొరకు. తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగు జాతి వెలుగుకే. చంద్రబాబు వంట ఉండే కొండ కూడా మనకమే. ఒక పండుగ వాతావరణంలో మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా సోదరులు గాడి వెంకటప్ప గారికి, అలాగే తనతో పాటు మొత్తం బృందం మొత్తం చాలా సంతోషం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను, ఎప్పుడు కూడా ఎవరైనా కలిస్తే ఒక్కరు కలవరు. ఖచ్చితంగా వాళ్ళ ఒక టీం, అంటే ఆ టీం స్ట్రెంత్ ఏంటో ఈరోజు నేను చూశాను. నాకైతే ఇందాక మన రామానాయుడు చెప్పినట్టుగా ఇదేదో పార్టీలో చేరికలాగా లేదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ సభలాగే ఉంది. ఒక ముఖ్యమంత్రికో లేకపోతే ఎవరైనా కేంద్ర మంత్రి వస్తే ఎలాంటి సమావేశం పెట్టుకుంటారో అలాంటి సమావేశం ఈరోజు ఇన్ని వేలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో చేరారు. మరి ఈ చేరికతోటి ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మామూలుగానే తెలుగుదేశం పార్టీ ఖర్చుకోట, మరి ఈరోజు ఈ చేరికతోటి మరింత బలోపేతమైంది. ఒక తిరుగులేని శక్తిగా భీమిలిలో తెలుగుదేశం పార్టీ తయారైందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం అవసరం లేదు. మామూలుగా నాకు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈనాడులో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. అప్పటిదాకా కూడా ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎన్టీ రామారావు గురించి, ఈయనేంటి సినిమా యాక్టరు, ఈయనకి ఎక్కడ ప్రజలు ఆదరిస్తారు, ఈయనకి ఎట్లా ఓట్లేసి గెలిపిస్తారు, ఈయనకి జనం ఎందుకు వస్తారు అది అంటూ ఉంటే హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు. మీలాంటి మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి లక్షలాది మంది జనం వస్తే ఆ జనం వైపు ఇలా చూయించి ఇది చాలా ఇంకా కావాలా అని అడిగాడు ఆయన. ఈరోజు కూడా నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, ఇది చిన్న శాంపిల్, ఇది ఈరోజు ఆరంభం. రాబోయే రోజుల్లో అదే మా సోదరులు చెప్పినట్టుగా ఇది చిన్న ట్రైలర్, టీజర్ రిలీజ్ అయింది, మెయిన్ పార్ట్ ముందుంది. ఏదైతే ముందు చెప్తా ఉన్నామో తెలుగుదేశం పార్టీ భీమిలిలో ఘన విజయం సాధించబోతుంది అని చెప్పేదానికి ఈరోజు ఇలా చేరికలు వచ్చిన ఈ ప్రజానేకమే ఒక ఉదాహరణ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ
పార్టీల ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారి తాలూకా ప్రచారం ఈరోజు అన్నవరంలో ప్రారంభమైంది. తర్వాత నాగమయ్యపాలెంలో భారీ ర్యాలీతో పెద్ద బహిరంగ సభ ద్వారా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎంత ఉత్సాహంతో జరిగితే ఇక్కడ భీమిలి మండలంలో 4-5 గ్రామాల తాలూకా వైకాపా నాయకులు ఇక్కడ ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి గంటా శ్రీనివాసరావుకి మద్దతుగా ఒక భారీ బహిరంగ సభ సుమారు ఒక 5,000 మందితో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేదానికి భీమిలియే ఒక నాందిగా ఈరోజు ఇక్కడ అంటే ఒక మార్గాన్ని చూపించబోతుంది. భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అనే దానికి ఈరోజు ఇక్కడ జరిగిన ఈ చేరికల సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభ గంటా శ్రీనివాసరావు గారు వేదిక స్టార్టింగ్ దగ్గర నుంచి వేదిక ఎక్కడానికి పావుగంట పట్టిందంటే మీకు దాన్ని చూసే మీకు అర్థమవుతుంది ప్రజల్లో ఇక్కడ ఉన్న నాయకుల్లో ఎంత ఉత్సాహం ఉందో, ఇక్కడ కార్యకర్తలు ఎంత ఉత్సాహం ఉందో అనే దానికి ఈ సభే తార్కాణం. ఏ కార్యక్రమం అయినా అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలంటే ప్రజలే కారణం అండి. ప్రజలు స్పందన పెట్టే కార్యక్రమం ఉంటుంది. ప్రజల నుంచి కానీ మనకి రెస్పాన్స్ లేకపోతే మనం ఎంత రోజులమైనా ఏమీ చేయలేము. దానికి ఉదాహరణ ఇవాళ కార్యక్రమం. మేము ఏదో మామూలుగా చిన్న కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, కానీ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చి ఈవేళ అందరూ చెప్పుకున్నది ఏంటంటే ఇది ఒక 8 గ్రామ పంచాయతీల నుంచి చేరికలు అయ్యాయి, కానీ అది అలా లేదు. అది ఒక మండలమా, నియోజకవర్గం స్థాయా లేదా జిల్లా స్థాయి కార్యక్రమం అన్నట్టు సక్సెస్ అయ్యింది. అటు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకుల యొక్క స్పందన చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ జోస్ కనిపిస్తుంది. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అందులో కనిపించింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం అవసరాన్ని యువకులు కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ, రైతులు కానీ గుర్తించినట్టు ఈవేళ నాకు అర్థమైంది. అలాగనే గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ వైసీపీ పార్టీకి రావడానికి ప్రధానంగా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకి నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి ఏదో న్యాయం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వెళ్ళాం. కానీ అటువంటి పరిస్థితి అక్కడ కనిపించలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల పక్కన పెడితే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ముందు వాడించి ప్రజాస్వామ్యంలో గ్రామ స్థాయిలో కార్యకర్త యొక్క విలువను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్ట్గా ఇదంతా సెంట్రలైజ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అంటే మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు? ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, ఒక మంత్రి అవ్వాలనుకుంటారు, ఒకళ్ళు జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచి, ఎంపీటీసీ, వార్డు మెంబరు, వీళ్ళందరూ అవసరం లేకుండా ఉత్సవ విగ్రహాల్లాగా ఉంచేసి అతను ఒక్కలే పరిపాలన చేయడం అనేది అది నియంత పాలన కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో అందులో కూడా అవినీతి చోటు చేసుకోవడం, అవినీతి కూడా సెంట్రలైజ్ చేయడం, ఒకే వ్యక్తికి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా ఒక దగ్గరికే వెళ్ళిపోవడం అనేది మనం క్లియర్గా కనిపిస్తుంది. ఇది కాకుండా అభివృద్ధి లేకపోవడం, మరి రాబోయే రోజుల్లో మరి యువత బాగా చదువుకున్న వారి సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. వాళ్ళకు ఉపాధి కల్పించడం అవసరం ఉంది. పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. పరిశ్రమలు రావాలంటే ఈ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం, నిజాయితీ గల ప్రభుత్వం ఉండాలి. ఆ వచ్చిన పారిశ్రామికవేత్తలకు భరోసా ఉండాలి. అటువంటి పరిస్థితి ఈవేళ ఇక్కడ ఈ రాష్ట్రంలో కనిపించలేదు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మరలా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు కావాలనే ఉద్దేశమే తప్ప ఈ స్థానిక నాయకులు చెప్పినట్టు నాకేదో వ్యాపారాలు ఉన్నాయి, నేనేదో వెళ్ళిపోయాను అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేయగలను. నా దగ్గర ఏదైనా పొరపాటు ఉంటే వెలికి తీయండి. ఇంకా మీకు ఓ రకంగా మీరు పదవుల్లో ఉన్నారు, ఈ 10 రోజుల్లోనే వెలికి తీయండి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేయగలను. అలాగే నేనేదో మోసం చేశాను, జై శ్రీరామ్ చెప్తారు, మోసం చేసి వెళ్ళిపోయారు అనేది అక్కడక్కడ వినబడుతుంది. నేను ఎవరి పేర్లు చెప్పను, ఎవరిని విమర్శించను, నా పాలసీ అది. కానీ మోసం చేశామనే మాట అనే ముందు ఒక వేణు ఎదటివాడు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే మోసం ఎవరు చేస్తారు అనేది బహిరంగ చర్చకు వస్తే నేనైతే సిద్ధం. ఎందుకంటే ఈ పార్టీలో తీసుకున్న తర్వాత నన్నే మోసం చేయడం జరిగింది, అదేటనేది చర్చకు వస్తే నేను చెప్పగలను.